రామాయంపేటలో విస్తృతంగా పర్యటించిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం రేషన్ షాపును పరిశీలించిన కలెక్టర్. మెదక్ జిల్లా రామాయంపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మౌలిక వసతులు, విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ స్వయంగా 10వ తరగతి విద్యార్థులను కలెక్టర్ పాఠాలు బోధించి విద్యా సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అనంతరం రేషన్ షాపును పరిశీలించి 3 నెలల రేషన్ లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని సూచించారు. ఎప్పుడు వచ్చింది స్టాక్? ఇప్పుడు ఆ తర్వాత మొత్తం ఒకసారి ప్లేసింగ్ మొత్తం అయింది. అప్డేట్ చేస్తున్నారు. మీ షాప్ ఇక్కడ ఢిల్లీలో ఉంటాను. స్థానిక వాదానికి చాలా పర్మిషన్ సర్పంచ్తో మాట్లాడి మేడం హెడ్ మాస్టర్ ఎన్ని కేజీ వస్తుందా? 454 అదే మంత్లీ 18 అంటే 3 months అంటే 18 అమౌంట్ 2 months వచ్చేసి ఏదైనా స్లాట్ ఇస్తున్నారా వీళ్ళకి? ఊరువారికి టైం స్లాట్ ఏదైనా ఇస్తున్నారా? ఓన్లీ 18 months కన్నా వస్తుంది. ఇప్పుడు ఏమి కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు? ఈ మంత్లీ స్టాక్ కదా. సర్పంచ్ గారు ఎందుకు ఇట్లాంటి వేస్ట్ టీచర్ మీద ఉంచుతున్నారు? మీరు పంపించాలి కదా ఇక్కడి నుంచి. ఎవరైనా సిన్సియర్గా ఉంటే మోటివేటెడ్గా పని చేస్తారంటే వాళ్ళకి తీసుకోండి, పిల్లలు కూడా వస్తారు. ఎట్లాంటి టీచర్ ఉంటే